హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ కూడా డైలీ మనం యూజ్ చేసే మరికొన్ని వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం. తప్పకుండా మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. ముందుగా నాకు తెలిసినంత వరకు ఆమె తప్పకుండా వస్తుంది. ఇలా అంటూనే ఉంటాం కదా, నాకు తెలిసినంత వరకు ఆమె తప్పకుండా వస్తుంది, నాకు తెలిసినంత వరకు ఇది జరుగుతుంది, నాకు తెలిసినంత వరకు ఇలా అవుతుంది అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యాజ్ ఫార్ యాజ్ ఐ నో షీ విల్ కమ్ డెఫినెట్లీ. యాజ్ ఫార్ యాజ్ ఐ నో షీ విల్ కమ్ డెఫినెట్లీ అని చెప్తూ ఉంటాము. దీన్నే మరోలా యాజ్ ఫార్ యాజ్ ఐ నో షీ విల్ డెఫినెట్లీ కమ్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో షీ విల్ డెఫినెట్లీ కమ్ అని కూడా చెప్తూ ఉంటాము. యాజ్ ఫార్ యాజ్ ఐ నో అంటే నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసినంత వరకు అనే అర్థం వస్తుంది. తరువాత అన్నీ నీకే తెలిసినట్లు మాట్లాడతావు. అన్నీ నీకే తెలిసినట్లు మాట్లాడతావు. ఎవరైనా ప్రతిదీ వారికి తెలిసినట్లే మాట్లాడుతూ ఉంటే అంటూ ఉంటాం కదా, అన్నీ నీకే తెలిసినట్లు మాట్లాడుతూ ఉంటావు అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యు టాక్ యాజ్ ఇఫ్ యు నో ఎవ్రీథింగ్. యు టాక్ యాజ్ ఇఫ్ యు నో ఎవ్రీథింగ్ అని చెప్తూ ఉంటాము. తర్వాత పెళ్ళి చేసుకోవడానికి ఆమె తొందరపడడం లేదు. పెళ్ళి చేసుకోవడానికి ఆమె తొందరపడడం లేదు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో షీ ఈజ్ ఇన్ నో హరీ టు గెట్ మ్యారీడ్. షీ ఈజ్ ఇన్ నో హరీ టు గెట్ మ్యారీడ్ అని చెప్తూ ఉంటాము. తర్వాత అతను నిన్న పెద్ద తప్పు చేశాడు. అతను నిన్న పెద్ద తప్పు చేశాడు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హీ మేడ్ ఏ బ్లండర్ ఎస్టర్డే. హీ మేడ్ ఏ బ్లండర్ ఎస్టర్డే అని చెప్తూ ఉంటాము. తర్వాత ఆమెతో నేను మాట్లాడాలా, ఆమెతో నేను మాట్లాడాలా ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో డూ ఐ నీడ్ టు టాక్ టు హర్. డూ ఐ నీడ్ టు టాక్ టు హర్ అని చెప్తూ ఉంటాము. అదే మీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవాల్సి ఉంది. మీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవాల్సి ఉంది. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యు ఆర్ సపోజ్డ్ టు టాక్ టు ఈచ్ అదర్. యు ఆర్ సపోజ్డ్ టు టాక్ టు ఈచ్ అదర్ అని చెప్తూ ఉంటాము. తర్వాత డబ్బు పొదుపు చేయాలని ఎవరికి ఉండదు. డబ్బు పొదుపు చేయాలని ఎవరికి ఉండదు ఇలా అంటూ ఉంటాం కదా, ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హూ డజంట్ వాంట్ టు సేవ్ మనీ. హూ డజంట్ వాంట్ టు సేవ్ మనీ అని చెప్తూ ఉంటాము. హూ డజంట్ వాంట్ అంటే ఎవరికి ఉండదు, ఎవరికి ఉండదు అనే అర్థం వస్తుంది. టు సేవ్ మనీ అంటే మనీ సేవ్ చేయాలని, డబ్బుని పొదుపు చేయాలని అనే అర్థం వస్తుంది. అదే నువ్వు ఎంత డబ్బు పొదుపు చేశావు, నువ్వు ఎంత డబ్బు పొదుపు చేశావు అని అడగాలి అనుకుంటే హౌ మచ్ మనీ డిడ్ యూ సేవ్. హౌ మచ్ మనీ డిడ్ యూ సేవ్ అని అడుగుతూ ఉంటాము. ఇక్కడ సేవింగ్ అంటే పొదుపు చేయడం, సేవింగ్ అంటే పొదుపు చేయడం అనే అర్థం వస్తుంది. తర్వాత నా కోసం వేచి ఉండొద్దు అని ఆమెకు చెప్పు. నా కోసం వేచి ఉండొద్దు అని ఆమెకి చెప్పు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో టెల్ హర్ నాట్ టు వెయిట్ ఫర్ మీ. టెల్ హర్ నాట్ టు వెయిట్ ఫర్ మీ అని చెప్తూ ఉంటాము. తర్వాత ఎందుకు ఎప్పుడు మనస్తాపం చెందుతావు. ఎందుకు ఎప్పుడు మనస్తాపం చెందుతావు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో వై డు యూ ఆల్వేస్ గెట్ ఆఫెండెడ్. వై డు యూ ఆల్వేస్ గెట్ ఆఫెండెడ్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నీ వెనుక ఎవరు ఉన్నారు. నీ వెనుక ఎవరు ఉన్నారు ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో హూ ఈజ్ బిహైండ్ యూ. హూ ఈజ్ బిహైండ్ యూ అని అడుగుతూ ఉంటాము. బిహైండ్ అంటే వెనుక, బిహైండ్ అంటే వెనుక అనే అర్థం వస్తుంది. అదే బిసైడ్, బిసైడ్ అంటే ప్రక్కన, బిసైడ్ అంటే ప్రక్కన అనే అర్థం వస్తుంది. తర్వాత క్షమాపణ చెప్పాల్సింది పోయి నువ్వు నా మీద అరుస్తున్నావు. క్షమాపణ చెప్పాల్సింది పోయి నువ్వు నా మీద అరుస్తున్నావు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో రాదర్ దాన్ సేయింగ్ సారీ యు ఆర్ షౌటింగ్ ఎట్ మీ. రాదర్ దాన్ సేయింగ్ సారీ యు ఆర్ షౌటింగ్ ఎట్ మీ అని చెప్తూ ఉంటాము. తర్వాత అలా ఏం లేదు, అలా ఏం లేదు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో దర్ ఈజ్ నథింగ్ లైక్ దట్.
దర్ ఈజ్ నథింగ్ లైక్ దట్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నేను మిమ్మల్ని వేరే ఎవరో అని పొరబడ్డాను. నేను మిమ్మల్ని వేరే ఎవరో అని పొరబడ్డాను. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ మిస్టేక్ యూ ఫర్ సమ్వన్ ఎల్స్. ఐ మిస్టేక్ యూ ఫర్ సమ్వన్ ఎల్స్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నువ్వు నిజాన్ని అబద్ధం చేయలేవు. నువ్వు నిజాన్ని అబద్ధం చేయలేవు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యు కాంట్ ఫాల్సిఫై ద ట్రూత్. యు కాంట్ ఫాల్సిఫై ద ట్రూత్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నీకు అనుమానించడం అలవాటు. నీకు అనుమానించడం అలవాటు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యు హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ డౌటింగ్. యు హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ డౌటింగ్ అని చెప్తూ ఉంటాము. హ్యాబిట్ ఆఫ్ డౌటింగ్ అంటే అనుమానించే అలవాటు. అనుమానించే అలవాటు అని అర్థం వస్తుంది. తర్వాత క్రమంగా అంతా సర్దుకుంటుంది. క్రమంగా అంతా సర్దుకుంటుంది. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో గ్రాడ్యువలీ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. గ్రాడ్యువలీ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అని చెప్తూ ఉంటాము. గ్రాడ్యువలీ అంటే క్రమంగా. గ్రాడ్యువలీ అంటే క్రమక్రమంగా అని అర్థం వస్తుంది. ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అంటే అంతా బాగుంటుంది లేదా అంతా సర్దుకుంటుంది అని అర్థం వస్తుంది. తర్వాత నాతో మర్యాదగా మాట్లాడు. నాతోటి మర్యాదగా మాట్లాడు ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో టాక్ టు మీ పొలైట్లీ. టాక్ టు మీ పొలైట్లీ అని చెప్తూ ఉంటాము. తర్వాత నువ్వు నా మీద కాఫీ వంపేశావు. నువ్వు నా మీద కాఫీ వంపేశావు లేదా ఒలకపోసావు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యు స్పిల్డ్ ద కాఫీ ఆన్ మీ. యు స్పిల్డ్ ద కాఫీ ఆన్ మీ అని చెప్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే అలాగే ఉపయోగకరంగా ఉంది అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.